హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. ఉదయ్ కిరణ్ దారిలో వెళ్తున్న రాజ్ తరుణ్, ఆంధ్ర కింగ్ తాలూకా కాబోతున్న రామ్, మరి ఆ కింగ్ ఎవరో, పాన్ వరల్డ్ సినిమా తీయబోతున్న విశ్వక్సేన్. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటి వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. కుమారి 21F రిలీజ్ అయ్యి 10 years కంప్లీట్ అవుతూ ఉండడంతో ఈ ఇయర్ లో మూవీని రీ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ కి ముందున్న హైప్, రిలీజ్ అయ్యాక క్రియేట్ చేసిన సెన్సేషన్ ఇంకా గుర్తుంది. వింటేజ్ రివ్యూ కావాలంటే కమెంట్ చేయండి. ఇక రాజ్ తరుణ్ డెబ్యూతోనే హ్యాట్రిక్ కొట్టినప్పుడు ఉదయ్ కిరణ్ ఎలా అయితే గుర్తు చేసుకున్నామో, కాస్త కెరీర్ డౌన్ అయిన తర్వాత తమిళ్లోకి ఎలా అయితే ఉదయ్ కిరణ్ ఎంట్రీ ఇచ్చాడో, ఇప్పుడు రాజ్ తరుణ్ కూడా ఎంట్రీ ఇస్తుండడంతో ఉదయ్ కిరణ్ మరోసారి గుర్తొచ్చాడు. విజయ్ మిల్టన్ తో కాలీవుడ్ లో డెబ్యూ చేయబోతున్నాడు ఈ హీరో. సింగిల్ మూవీ డే 2 డే 1 కంటే 30% గ్రోత్ చూపిస్తూ దుమ్ములేపగా, డే 3 డే 2 కంటే బెటర్ గా పర్ఫార్మ్ చేస్తూ మోత మోగిస్తుంది. అండ్ ఇప్పటికే జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ తో ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అయింది ఈ ఫిల్మ్. ఓవర్సీస్ లో శ్రీ విష్ణుకి మరో 1 million మూవీ కాబోతుంది ఈ సినిమా. అండ్ ఇయర్ ఒక హిట్ ఇస్తూ మినిమం గ్యారంటీ హీరోగా మారుతున్నాడు శ్రీ విష్ణు. విశ్వక్సేన్, ఫలక్నామా దాస్ అండ్ దాస్ కా ధమ్కే వంటి సినిమాలతో హీరోగానే కాకుండా డైరెక్టర్ గా కూడా సక్సెస్ అవగా, ఇప్పుడు థర్డ్ అటెంప్ట్ గా కల్ట్ అనే సినిమాని తీయబోతున్నాడు. ఈ రోజు ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయింది. అండ్ ఈ మూవీ తెలుగు, ఇంగ్లీష్, హిందీ, స్పానిష్ తో పాటు జాపనీస్ లాంగ్వేజ్ లో కూడా రిలీజ్ కానుంది. ఈ సినిమాకి డైలాగ్స్ ఇస్తుంది తరుణ్ భాస్కర్ కాగా, మ్యూజిక్ ఇవ్వబోతున్నాడు రవి బస్రూర్. ఈ సినిమాతో నెక్స్ట్ లీగ్ లోకి వెళ్లాలని చూస్తున్నాడు విశ్వక్సేన్. నితిన్ తమ్ముడు మూవీ నుంచి May 12th మూడ్ ఆఫ్ తమ్ముడు అనే కంటెంట్ బయటకు రాబోతుంది. సినిమా ఎలా ఉండబోతుందో కాస్త ఫ్లేవర్ చూపెట్టబోతుంది ఈ వీడియో. ఈవినింగ్ 4-5 PM కి రిలీజ్ చేయబోతున్నారు. చూడాలి మరి ఎలా ఉంటుందో. జననాయకన్ సినిమా భగవంత్ కేసరి సినిమాకి రీమేక్ అంటూ డైరెక్ట్ చేయడానికి అనిల్ రావుపూడిని అప్రోచ్ అయితే సింపుల్ గా రిజెక్ట్ చేశాడు అనే రూమర్ చెక్కలు కొట్టగా, ఫ్యాన్స్ అయితే రీమేక్ కాదని బల్లగుద్ది చెప్తున్నారు. బట్ ఇప్పుడు మూవీ నుంచి లీక్ అవుతున్న ఫొటోస్ చూస్తుంటే రీమేక్ అని అర్థం అవుతుంది. మూవీలో హీరో క్యారెక్టర్ వచ్చేసి విజయ్ కుమార్. రొటీన్ ఫ్యామిలీ డ్రామా వారసుడు సినిమాతోనే బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేశాడు ఈ హీరో. చూడాలి మరి ఈ మూవీతో ఎంత నెంబర్ పెడతాడో. ఇక రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో లోకేష్ కనకరాజ్ మాట్లాడుతూ ఒక 2 ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అయితే బయటకు వదిలాడు. ఎంతమంది లియో 2 కోసం వెయిట్ చేస్తున్నారో తెలీదు, బట్ నేనైతే మాస్టర్ 2 కోసం వెయిటింగ్ అంటూ జేడీ వైబ్ మరోసారి చూడాలనిపిస్తుందని చెప్పాడు. ఇక కమల్ హాసన్ అండ్ రజనీకాంత్ని పెడుతూ ఒక ఏజ్డ్ గ్యాంగ్స్టర్ మూవీ తీయాలనే ప్లాన్ లో కూడా ఉన్నాడు ఈ డైరెక్టర్. ఇప్పటికే వాళ్ళిద్దరికి స్టోరీ చెప్తే వాళ్ళు కూడా ఇంట్రెస్టెడ్ గానే ఉన్నారంటూ చెప్పుకొచ్చాడు. ఇదే గనక వర్కౌట్ అయితే వండర్స్ క్రియేట్ అవడం పక్కా. అసలే ఇద్దరూ కలిసి బిగ్ స్క్రీన్ పై కనిపించి టికెట్స్ అయితే అవుతుంది. రామ్ 22nd మూవీకి సంబంధించిన టైటిల్ లీక్ అయింది. లీక్ అయిన టైటిల్ వచ్చేసి ఆంధ్ర కింగ్ తాలూకా. మూవీలో రామ్ ఒక హీరోకి ఫ్యాన్ గా కనిపించబోతున్నాడని లాస్ట్ వీడియోస్ లో మాట్లాడుకున్నాం. అయితే టైటిల్ ని చూసి పీకే ఫ్యాన్స్ అండ్ ఎంబీ ఫ్యాన్స్ ఇద్దరు కూడా వాళ్ళ హీరో ఫ్యాన్ గానే రామ్ కనిపించబోతున్నాడు అంటూ ఇప్పటికే వాళ్ళ సపోర్టింగ్ సినిమాకైతే మొదలు పెట్టారు. బట్ సంబంధం లేకుండా ఒక సోర్స్ నుంచి వినిపిస్తున్న పేరైతే ఉపేంద్ర. మూవీలో హీరో ఉపేంద్ర ఫ్యాన్ గా కనిపించబోతున్నట్టు టాక్. ఎలానో కొద్ది రోజుల్లో మూవీ నుంచి కంటెంట్ బయటకు వస్తుంది కాబట్టి క్లారిటీ అయితే త్వరలోనే రాబోతుంది. రామ్ ఒక మాస్ మూవీ చేస్తే వచ్చే రెస్పాన్స్ క్లాస్ సినిమాకి ఎందుకనో పెద్దగా రాదు. చూడాలి మరి ఈ మూవీని ఎలాంటి కంటెంట్ తో నింపారో. మన స్టార్ హీరోలంతా ఒక చోట కలుసుకోవడం అనేది చాలా రేర్, ఎప్పుడో ఎక్కడో ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ లో తప్ప. బట్ ఇప్పుడు ఒక 3 stars అయితే ఒకే చోట కలవబోతున్నారు. RRR మూవీ మ్యూజికల్ నైట్ ఈ రోజు లండన్ లో జరగనుంది. దీనికి మూవీ టీం అంతా కూడా అటెండ్ కాబోతున్నారు, ఇంక్లూడింగ్ రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్. కీరవాణితో మ్యూజిక్ కూడా ప్లాన్ చేశారు. అయితే ఈవెంట్ లో పార్టిసిపేట్ చేస్తున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. 2018 తర్వాత అఫీషియల్ గా వీళ్ళు ముగ్గురు కలుసుకునే ఈవెంట్ ఇదే అని చెప్పొచ్చు. చూడాలి మరి వీళ్ళంతా ఎలాంటి కంటెంట్ ని బయటకి ఇస్తారో. SSME 29 అప్డేట్ ఏమైనా ఇస్తారో లేదో. సో గైస్, దట్ వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. అప్కమింగ్ మూవీస్ లో మీరే మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.